కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా చెప్పాలి అంటే, దానికి వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా నగ్నంగా హగ్ చేసుకున్నారు, కౌగిలించుకున్నారు, గాఢ కౌగిలిన్నారు, రొమాన్స్ చేసుకుంటారు, శృంగారం చేసుకుంటారు, న్యూడ్‌గా ఉంటారు. ఇవన్నీ తెలుసు కదా! అయితే స్పర్శించుకుంటూ ఉంటారు. గాఢంగా కౌగిల్లో ఉంటారు. ఇవన్నీ తెలుసు కదా! ఇలా చేసుకోవడం అనేది దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి చేసుకుంటారు. దానికి ప్రాధాన్యత ఇచ్చి చేసుకుంటారు. ప్రత్యేకంగా చేసుకుంటారు. దాని ఇంపార్టెన్స్ ఇచ్చి. కానీ ఇలా చేసుకోవద్దు. ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇయ్యద్దు దానికి. అది కామన్ కావాలి. అది కామన్ విషయం కావాలి. గుర్తింపు లేని విషయం కావాలి. కానీ చేసుకోవాలి. హగ్ చేసుకోవాలి కానీ దాన్ని ప్రత్యేకంగా చెప్పొద్దు. గుర్తింపు సర్వసాధారణం అన్నట్టుగా ఉండాలి. కానీ కౌగిలి, గాఢ కౌగిలి అవన్నీ ఉండాలి. కానీ కామన్‌గా ఉండాలి. స్పెషల్‌గా చేసుకోవద్దన్నట్టు. చేసుకోకుండా అలా కౌగిలించుకుంటూ ఏం చేయాలి? బతుకు జడతో బండి ఉన్నదనుకో, అందులో అక్రమ సంబంధాలు, శృంగారం గురించి మాట్లాడతారు కదా! వాటి గురించి మాట్లాడుకోవచ్చు. లవ్, రొమాన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. పలానా టీవీలో చూస్తూ అందమైన జీవితం గురించి మాట్లాడుకోవచ్చు. వాళ్ళ అక్రమ సంబంధాలు, ఆంటీలు, కూరలు నుంచుకుంటూ వాటి గురించి మాట్లాడుకోవచ్చు. హీరోయిన్ల అక్రమ సంబంధాలు, హీరోయిన్ల విడాకులు వాటి గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సెక్స్ చేసుకోవడం, కౌగిలించుకోవడం ఇవన్నీ ఎలా ఉండాలంటే గుర్తింపు లేని వాటిగా చేసుకోవాలి. అంటే పిల్ల సంకన పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఉంటుంది చూడు అట్లుండాలనమాట ఇది. ఓకే. అర్థమైంది కదా! అట్లనమాట. అప్పుడు చాలా బావుంటది. కామన్‌గా ఉంటదనమాట. ఇప్పుడు సినిమాల్లో కూడా మీకు శృంగారం చూపెడతారు. అశ్లీలమైన సినిమాలు, సెక్స్ సినిమాలు, కామసూత్ర లాంటి సినిమాలు ఉంటాయి కదా! అందులో కూడా డీప్‌గా శృంగారం ఉంటది. ఇంగ్లీష్ సినిమాలో కూడా సెక్స్ ఉంటది. కానీ అది ప్రత్యేకంగా చూపెట్టరు నీకు. కావాలని చేసినట్టు చూపెట్టరు నీకు. చూసినావా? ఉన్మాదంతో చేసినట్టు చూపెట్టరు. కామన్ సర్వసాధారణమైన విషయంగా చూపెడతారన్నట్టు. అంటే పిల్ల సంకన పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు శృంగారం అవన్నీ చేస్తారు. కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వరు. ప్రాధాన్యతతో ఇస్తే ఎలా చేస్తారో అంతే ఉంటది. కానీ అది దాన్ని గాకుండా వేరే విధంగా వేరే దాని గురించి మీకు చూపెడతా ఉంటారండి. ఇలా చేసుకుంటూ. ఓకే. అట్లనమాట. అంటే మనం హైదరాబాద్ పోతా ఉంటాం మధ్యలో ఎన్నో చిన్న చిన్న ఊర్లొస్తాయి. ఎంతోమంది ప్రయాణికులు కనబడతారు. తోటి ప్రయాణికులుంటారు. ఎన్నో ఊర్లు కనబడతాయి. అవన్నీ కనబడితే వాటికి ప్రాధాన్యత ఇవ్వంగా మనకు కావాల్సింది హైదరాబాద్. హైదరాబాద్ గురించి మాట్లాడడం. హైదరాబాద్‌లో ఏమేమి ఉంటాయని అడగడం. ఇవన్నీ చేస్తాం కదా! అట్లా సెక్స్ అనేది నువ్వు ఇంపార్టెన్స్ ఇయ్యి. 100% ఇంపార్టెన్స్ ఇచ్చి నీ కళలు, ప్రాధాన్యత, టాలెంటు, నీ గాఢ కౌగిలి, శృంగారం, లీలలు అవన్నీ చూపెట్టుకో. రొమాన్స్ చేసుకోండి స్త్రీ పురుషులు. కానీ అది ఎలా ఉండాలంటే హైదరాబాద్ పోతా ఉంటే కనిపించే ఇళ్ళ లాంటిది, చిన్న చిన్న ఊర్ల లాంటిది, తోటి ప్రయాణికులు లాంటిది. దానికి ప్రిఫరెన్స్ ఉండదు కదా! మన టార్గెట్ హైదరాబాద్. అట్లా మీరు నాన్ టార్గెట్‌గా చేయండి. చేసి మీ టార్గెట్ హైదరాబాద్ కదా! అట్లా వేరే విషయం గురించి మాట్లాడుకోండి. అలా శృంగారం చేస్తూను వేరే విషయం గురించి ప్రాధాన్యత ఇస్తూ దీన్ని కంటిన్యూ చేయాలి. అంటే పిల్ల సంకన పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు అన్నట్టు. అంటే ఆ ఊరుకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంకన పెట్టుకునే పిల్లలకు మీలో గుర్తింపు ఉండదనమాట. అలా శృంగారం చేయండి. డీప్‌గా రొమాన్స్ చేయండి. సినిమాల్లో అట్లనే చూపెడతారు. మీ యొక్క కంటెంట్ అయినా ఇలాగే చెప్పండి. బావుంటది. మీ ఊహలు, ఆలోచనలు, కల్పనలు ఇలా చెప్పండి. మీరు చదివిన ఆర్టికల్ కూడా ఇలాగే చెప్పండి. బావుంటది. ఇప్పుడు మనం ఎవరైనా కొత్త వారితో గౌరవించబడిన వారితో మంచిగా ఉంటా ఉంటాం. మంచివారుగా నటిస్తాం. వాళ్ళకేమి ఇబ్బంది కలిగించం. కానీ వేరే వాళ్ళ విషయంలో అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళ గురించి చెడుగా, నెగెటివ్‌గా, వల్గర్‌గా, చీప్‌గా, బ్యాడ్‌గా ప్రవర్తించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి సంబంధం లేదు. అయినా కూడా వాళ్ళేమంటారు, వీడు నాతో మంచిగుంటాడు కానీ వీని అసలు గుణం ఇది. వీడు నెగెటివ్. జెన్యూన్‌గా వీడు చెడ్డోడు. పైకి మాత్రం మంచిగా నటిస్తాడు. అంటే లోపల ఇది గుణం ఉన్నది. నన్ను కూడా వీని లోపల చెడుగానే ఉన్నది. చెడు స్వభావం అని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు, అంతర్గత గుణానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మనకు విలువ ఇవ్వరు. చెడ్డోడు అంటారు. "ఏయ్ పో బయటికంటారు." చూసినావా? మనం నచ్చరు. వాళ్ళతో మంచిగున్నా మన చెడు గుణాలు, చెడు వేషాలు వేరే వాళ్ళతో చేస్తా ఉంటే నచ్చరనమాట. వీడు చెడ్డోడని నడువ నిలబడతారు చూసినావా? ఇప్పుడు ఆడవాళ్ళతో మంచిగానే ఉంటున్నాం. కానీ వేరే ఆడవాళ్ళతో బ్యాడ్‌గా, రేపిస్ట్‌గా, కామంతో చూసినావనుకో, నేను చెడ్డోడని ఎల్లగొడతా చూసినావా? మర్యాద ఇయ్యకుంటే. వేరే ఆడోళ్ళకి మర్యాద ఇయ్యకుండా ఈ ఆడోళ్ళు కూడా ఎల్లగొడతారు చూసినావా? అట్లన్నట్టు. ఇక్కడ శృంగారం అని చెప్పాను కదా! పిల్లని సంకన పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు, ఇక శృంగారం అనేది చేస్తున్నారు. డీప్‌గా, హాట్‌గా హీరోలాగా వేరే లెవెల్‌లో విపరీతమైన శృంగారం చేస్తున్నారు. కానీ అది కావాలని చేయొద్దనమాట. చేయకుండా నువ్వు చేసుకుంటూనే ఏం చేయాలి, వేరే విషయం గురించి మాట్లాడుతున్నావు. టీవీలో కనిపించిన అందమైన జీవితం గురించి, అక్రమ సంబంధాలు, హీరోయిన్ల లవ్ గురించి, హీరోయిన్ల విడాకుల గురించి, హీరోయిన్ల డ్రెస్ సెన్స్ గురించి, హీరోయిన్ల అందాల గురించి, బొడ్డు గురించి ఇలాంటివి ఉంటాయి కదా! అంగాంగ వర్ణాలు. వాటి శృంగారం గురించి వాడు మాట్లాడుతున్నావు. కానీ ఇది మాత్రం అప్రయత్నంగా చేస్తున్నావు. పిల్లందం సంకన పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు. ఇది కావాలని చేయట్లేదు. జెన్యూన్‌గా జరుగుతుందనమాట ఇట్లా. జెన్యూన్‌గా చేసుకుంటేనే అటు మాట్లాడుతున్నారు. అంటే మనం సిగరెట్ తాగుకుంటేనే రకరకాల విషయాలు మాట్లాడుకుంటాం కదా!
ఫ్రెండ్స్ తోటి అట్లా ఇలా శృంగారం చేసుకుంటున్నారు. భార్యాభర్తలు నగ్నంగా టవల్ కప్పుకొని ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ చేసుకుంటున్నారు హాట్‌గానే. చేసుకుంటూనే, కౌగిలించుకుంటూనే వేరే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది కంటిన్యూ చేసుకుంటూనే. అప్పుడు ఇది చాలా రమణీయంగా ఉంటది. అంతేగాని కావాలని చేస్తే కావాలన్నట్టుగానే ఉంటదన్నట్టు. అట్లా అనమాట. కంటెంట్ అయినా పాజిటివ్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి ఈ ట్రిక్కే. అంటే సినిమాలో ఎట్లా చెప్పబడదంటే ఉదాహరణకి ఓ దొంగ ఉన్నాడు. దొంగతనానికొస్తే దొంగతనంతో దొంగ బుద్ధితో పైకెళ్ళి ఇంట్లో దొంగతనం చేస్తే కొడతారు. వాడు తెలిసినోడైనా, దగ్గరోడైనా కొడతారు. కానీ పాజిటివ్‌గా మంచిగా మంచి మనిషిగా మర్యాదగా మాట్లాడుతుంటూ, కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటే ముగ్ధులై రా అని వాళ్ళే ఇత్తరు చూసినావా? నమ్మి మంచోడు అనుకోని ఇస్తారు. వాడు కూడా దెంగుతాడు. తీసుకొని పోతాడు. చూసినావా? ఇగో ఇట్లుంటదనమాట. పాజిటివ్‌కు, నెగెటివ్‌కు. అట్లా శృంగారం కూడా కావాలని చేసి వీరుడిలాగా, హీరోలాగా చేస్తే అది దుర్మార్గం అయితది. అశ్లీలం అయితది. తప్పంటారు. కావాలని చేసినట్టుంటది. అంత రమణీయంగా ఉండదనమాట. ఆకట్టుకోదు. కాబట్టి జెన్యూన్‌గా అంటే ఇప్పుడు మనం సిగరెట్ తాగుతున్నాం అనుకో, సిగరెట్ తాగుతూ ఏం చేస్తాం? అంటించుకొని పక్కవాడిని చూస్తూ, పక్కవానితో సరదాగా మాట్లాడుతూ, జోక్ చేసుకుంటూ ఈ చేత్తో సిగరెట్ తాగుతూ ఉంటాం చూసినావా? ఇదిగో ఇలా శృంగారం చేసుకుంటూ, శృంగారం జరుపుకుంటూ రకరకాల శృంగార విధానాలుంటాయి కదా! కౌగిలించుకోవడం, హగ్ చేసుకోవడం, స్త్రీ పురుషుల మధ్య, భార్యాభర్తల మధ్య అవన్నీ చేసుకుంటూనే నువ్వు వాటికి ప్రిఫరెన్స్ చేసుకుంటూనే వేరే విషయం గురించి మాట్లాడాలనమాట. వేరే విషయం అంటే టీవీలో వచ్చే అక్రమ సంబంధాలు, భార్యాభర్తల విషయాలు, హీరోయిన్‌ల ఇల్లీగల్ వ్యవహారాలు, హీరోయిన్‌ల వివాహేతర సంబంధాల గురించి, వాటి గురించి సరదాగా, సంతోషంగా నువ్వు ఎలా అయితే మాట్లాడుకుంటావో అలాగే మాట్లాడుతూ ఉండాలి. కానీ ఇక్కడ శృంగారం కంటిన్యూ చేస్తూ అటు మాట్లాడుతూ ఉండాలనమాట. ఓకే. దీన్నే పిల్ల సంకన పెట్టుకొని ఊరంతా తిరుగుతాంటారు. అట్లా ఇక్కడ శృంగారం చేస్తూనే, భార్యాభర్తల శృంగారం చేస్తూనే ఆ విషయం గురించి మాట్లాడాలి. అప్పుడు ఇది జెన్యూన్ అవుతుంది. ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సినిమాల్లో శృంగార దృశ్యాలు ఇలా ఉంటాయి. నేను చెప్పేది శృంగారం గురించే కాదు. మీరు పాజిటివ్ విషయాల గురించి కూడా చెప్పండి. ఫ్యామిలీ విషయాల గురించి కూడా చెప్పండి. లేకపోతే ఏదైనా దేని గురించైనా ఇలాగే చెప్పాలి. ఎవరన్నా తప్పు చేస్తే ఏం చేస్తారు తెలుసా? కావాలని తప్పు చేస్తే ఠప్ అని చెప్పకనే కొడతారు చూసినావా? కోపం వచ్చి ఏం చేస్తారు? చెప్పకనే కొడతారు. చెప్పి గొడవ పెట్టుకొని మాట్లాడి కొట్టడం వేరుంటది. చెప్పకనే పడేయాలని కొడతారు చూసినావా? అంటే దీని అర్థం ఏంది? నువ్వు తప్పు చేస్తాను అని చెప్పడానికి అంటావు. వానికి అర్థం కావాలని అట్లా కొడతారంట. చెప్తే అది మనం అనుకున్నట్టయిద్ది. ఇంకెంత లోకవితమని కొట్టేటోడు ఏం చేస్తాడు? చెప్పకనే టపేలు అని ఎత్తాడు చూసినావా? వానికి అర్థం కావాలి. ఓ ఇట్లా అన్నట్టు ఉల్టా కొడతారు. అగో అలా అన్నమాట. అలాగే ఇంటికి దొంగొస్తాడు. దొంగొస్తే చెప్పేస్తాడు. వాడు మనకు చెప్పడు. మామూలుగానే ఉంటేనే మాకు తెలవకుండానే రాత్రొచ్చి సామాన్లు ఎత్తుకొని పోతాడు. ఇదే కదా దొంగతనం. ఇగో ఈ విధంగా అన్నమాట. అప్పుడు మనకు అర్థమైద్ది. అరే! ఎవడో దొంగ ఎత్తుకపోయిండు అనుకుంటాం. కానీ వాడు చెప్పకనే ఎత్తుకపోయిండు కదా! పోనీతి అనుకుంటామా? వాడు ఎత్తుకపోయినా దొంగగా చూస్తాం కదా! ఇగో ఇలా శృంగారం అనేది చెప్పాను కదా! అది దానికి ప్రధాన పాత్ర ఇవ్వరు. ప్రిఫరెన్స్ ఇవ్వరు ఇక్కడ. ఇప్పుడు సిగరెట్ తాగుతూ ఉన్నాం. మనం ప్రిఫరెన్స్ ఇచ్చి తాగుతామా? మనం ఒక చేత్తో సిగరెట్ తాగుకుంటా మన ఫ్రెండ్స్‌తో ముచ్చట పెడతా ఉంటాం కదా! అట్లా ఈడ శృంగారం జరుపుకుంటూనే బెడ్‌లో తెలుసు కదా! స్త్రీ పురుషుల శృంగారం సినిమాల్లో ఉంటది. తీవ్రంగా ఉంటది కదా! డీప్‌గా. ఓకే. దాన్నే అలా జరుపుకుంటూనే వేరే విషయం గురించి మాట్లాడుకోవాలి వాళ్ళు దంపతులు. ఇటు శృంగారం జరుపుకుంటూనే వేరే విషయం గురించి మాట్లాడతారనమాట. టీవీలో అందమైన జీవితం గురించో, ఆడవాళ్ళ అక్రమ సంబంధాలు, లేకుంటే హీరోయిన్‌ల రొమాన్సో, హీరోయిన్‌ల అందమో, కట్టుబొట్టు, హీరోయిన్‌ల సౌందర్యం గురించి ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ! అప్పుడు దాని గురించి మాట్లాడుకున్నట్టు ఉంటది. కానీ ఇది ఎడమ చేత్తో పని చేసినట్టుగా ఉంటదనమాట. ఇలా చేస్తేనే ఇది జెన్యూన్ అయితదనమాట. ఇది కావాలని సహజంగా ఉంటది. ఇదే ఆకట్టుకుంటది. కాబట్టి మీరు ఇలాంటి శృంగారమని కాదు, ఫ్యామిలీ విషయాలైనా, ఏ విషయమైనా ఇలాగే చెప్పండి. ప్రేక్షకులకు టచ్ అవుతుందనమాట. ఎందుకంటే జెన్యూన్‌గా అవుతుంది ఇలా చెప్తే. ఉదాహరణకి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు చూడండి. అమ్మాయిల ఫోటోలు ఎట్లుంటాయి? వాళ్ళ బ్రెస్ట్ అనేది కనిపిస్తది. అందంగా తీర్చిదిద్దుకుంటారు. చున్నీ తీసేస్తారు. స్టిల్స్ ఇస్తారు. బ్రెస్ట్ కనిపిస్తూ ఉంటది. కానీ అది అబ్బాయిలు చూస్తారు. కాబట్టి అవి చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కావాలని చూపించరనమాట. చూపిస్తే అది వాళ్ళు చూపించినట్టయితది. వీళ్ళు చూడాలంతే ఇక్కడ ముఖ్యం. తప్ప వాళ్ళు చూపించాలని అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి కనిపించేలాగా చేస్తూ వాళ్ళు ఫోటోలు దిగినట్టు, లేకపోతే సర్దుకున్నట్టు, కళ్ళజోడు ఇట్లా సర్దుకున్నట్టు ఇలా పైన చేస్తూ ఉంటారు. కిందనేమో కనిపించేలాగా పెడతారంట. చూపిస్తారు. చూపిస్తే ఎలా ఉంటుందో అలా పెట్టి చూపించినట్టు కాకుండా తల దూకోవడము, కళ్ళజోడు సదురుకోవడము, ఫోటోకి స్టిల్ ఇవ్వడము, ఇంకా సెల్ఫీ తీసుకోవడం లాంటివి ఇట్లా స్టిల్స్ పైన చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సెల్ఫీ తీసుకున్నట్టు ఉంటుంది అక్కడ. ఇది కనిపిస్తది కానీ దానికి వారు కారణం కాదనమాట. బ్రెస్ట్ కనిపిస్తది కానీ వాళ్ళు కారణం కాదు. కానీ అబ్బాయిలైతే ఎలాగో చూస్తారు కదా! వాళ్ళు కారణం కాకుండా అయినా. ఇగో ఇట్లా అనమాట కంటెంట్ చేసేది. ఉదాహరణకి ఆడవాళ్ళ ముందు చిన్న పిల్లలు ఏం చేస్తారు? బూతులు మాట్లాడతారు. వాళ్ళ పెద్దలు ఉద్దేశపూర్వకంగా ఆడాలను శృంగారభరితమైన బూతులు మాట్లాడతారు కదా! తిట్టుకుంటేటప్పుడు మాట్లాడతారు చూసినావా? అలాంటివి పిల్లలు కూడా తిడతారు. కానీ పిల్లలు ఆడ ఆడవాళ్ళు ఉన్నారని తెలవదు. ఆడవాళ్ళని తిట్టారు. లేరు అవన్నీ తెలియదు వాళ్ళకు. కాబట్టి ఆడవాళ్ళ పక్కన తెలవకుండా వాళ్ళు తిట్టుకుంటుండ్రు.
అప్పుడు ఆడవాళ్ళు వింటారు. అది కూడా శృంగారపరమైన బూతులే. కానీ వాటికి కనెక్ట్ అయిపోతారు ఆడవాళ్ళు. తీసుకుంటారు పాజిటివ్‌గా. అది పాజిటివ్. దాన్ని శృంగారంగా తీసుకుంటారు, సెక్స్‌గా తీసుకుంటారు ఆడవాళ్ళు తప్ప తప్పనరు. అంటే వాడు తప్పుగా చేయడం లేదు. కానీ అందులో ఉన్న విషయాన్ని వీళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటారు. ఎందుకంటే అది సెక్సే కాబట్టి. శృంగారం వీళ్ళకి కూడా అవసరమే. అలాగే పిల్లలు ఆడవాళ్ళ ముందు వంటలు వేయడం అవి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలవదు కదా! పక్కన ఆడవాళ్ళు ఉంటారు, చూస్తారని, చూడొద్దనేది తెలవదు. పెద్దోళ్ళకి తెలుసు గానీ. వాడు వంటలు మోస్తా ఉంటే ఆడవాళ్ళు గమనిస్తారు కావచ్చు, చూస్తారు కావచ్చు. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అంతేగాని వాడు తెలవక వంటలు మోస్తానని కళ్ళు మూసుకోరు కదా! ఇట్లా అన్నమాట. పిల్లోడు కావాలని చేయడు కదా వంటలు కూడా. అదే పెద్దోడైతే కావాలని చేస్తాడు కాబట్టి, చేయాలని చేస్తాడు కాబట్టి తప్పవుతుంది. తెలియక చెయ్యడు. వట్టిగా చేయడు. ఎందుకంటే పెద్దోనికి విచక్షణ ఉన్నాడు కాబట్టి యూరిన్ చేయడు తెలవక. ఒకవేళ తెలివక చేస్తే పెద్దోడిని కూడా చూస్తారు. ఓ పిచ్చోడు బట్టలు లేకుండా పోతే ఎవరైనా చూస్తారు కదా! ఆడోళ్ళైనా చూస్తారు కదా! అట్లా అనమాట. కానీ పెద్దోడు చెయ్యడు అంతే. కావాలని చేస్తాడు కాబట్టి తప్పుబడతారు. అలా పెద్దోళ్ళు ఏం చేస్తారు కావాలని బూతులు మాట్లాడతాడు. తెలుసు కదా! ఆడవాళ్ళని మాట్లాడని బూతులు, అశృంగారపరమైన బూతులు, తిట్టుపదాలుగా మాట్లాడుతుంటారు కదా! అలా మాట్లాడితేనే అది తప్పవుతుంది. అది కాకుండా వేరేలాగా పెద్దలు కూడా మాట్లాడితే కనక అంటే మాట్లాడరు. పెద్దోళ్ళది తప్పని. కేవలం ఉద్దేశపూర్వకంగానే మాట్లాడతారు. శృంగారపరమైన బూతులు, తిట్టు బూతులు. కానీ తెలియకుండా మాట్లాడితే మాత్రం దాన్ని ఆడవాళ్ళు తప్పుగా తీసుకోరు. అది కూడా శృంగారంగానే తీసుకుంటారు. ఎందుకంటే ఆ తిట్టు బూతులు కూడా శృంగారం ఉంటది. దాన్ని శృంగారంగా తీసుకుంటారట. తిట్టుగా తిడితేనే దాన్ని తప్పుగా తీసుకుంటారు. పెద్దోళ్ళు తిట్టుగానే తిడతారు. అంతేగాని తిట్టు కాకుండా వట్టిగా యూజ్ చేయరు. ఒకవేళ అలా యూజ్ చేయగలిగితే అది శృంగారంగానే తీసుకుంటారట ఆడవాళ్ళు. కంటెంట్ కూడా ఇంతే అనమాట. ఇప్పుడు చెప్పాను కదా! ఓ చేత్తో సిగరెట్ తాగుతూ మన ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ఎట్లుంటది? సిగరెట్ కావాలని తాగుతామా మనం? తాగం. కాబట్టి తాగినట్టుండదు. ఇట్లా శృంగారం కూడా అంతే. సినిమాలో శృంగారం ఇవన్నీ కూడా ప్రేక్షకులు చూసే శృంగారం, కోరుకునే శృంగారాన్ని కావాలని చేయరనమాట. ఇక శృంగారం చేస్తే వేరే విషయం గురించి చెప్తా ఉంటారనమాట. అట్లా మీరు శృంగార విషయాలు చెప్తే వేరే విషయంకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఇక్కడ శృంగారాన్ని చెప్పాలనమాట. ఇలా చెప్తే జెన్యూన్‌గా ఉంటది. రీజనబుల్‌గా ఉండదు. అంటే మీరు కావాలని చేసినట్టుగా ఉండదనమాట. కాబట్టి ఇప్పుడు తెలిసి యాక్టింగ్ చేస్తే తప్పు గానీ, తెలిసి యాక్టింగ్ చేస్తే తప్పు. కానీ తెలియకుండా యాక్టింగ్ చేస్తే అది పొరపాటు అంటారు. ప్రాణం పోయినా మనం నింద తిరిగాం గదా! మా తప్పు లేదంటారు గదా! అట్లుంటదనమాట ఇక్కడ శృంగార దృశ్యం. అట్లా మీరు పాజిటివ్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలి. అప్పుడు చూడే వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉంటున్నట్టు. కావాలని చెప్పినట్టుగా ఉండదు. కట్టుకథలుగా కావాలని చెప్పినట్టుగా ఉండదు. రియాలిటీగా వస్తుంది. జెన్యూన్‌గా వస్తుందనమాట. ఇప్పుడు ప్రాంక్ పేరుతో ఆడవాళ్ళను ముఖ్యంగా సాంప్రదాయమైన అమ్మాయిలను, ట్రెడిషనల్ అమ్మాయిలను, చదువుకున్న అమ్మాయిలు ఉంటారు కదా! వాళ్ళని కూడా అడగరాని ప్రశ్నలు అడుగుతారు కదా! ఆ! ఇది ఫ్రాంక్ అంటారు. ఏమనంటే ఫ్రాంక్ పర్లేదు ఇది నిజం కాదు. ఫ్రాంక్ ఫన్నీగా చెప్పాలంటారు. కానీ అడగరాని ప్రశ్నలు, శృంగారమైన ప్రశ్నలు ఉంటారు కదా! పొడుగ్గా ఉంటది, గట్టిగా ఉంటది ఏంటి అంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అడుగుతారు కదా! ఇలాంటివి అడుగుతారు. పైన మగవాళ్ళది కనిపించదు, ఆడవాళ్ళది కనిపిస్తది ఏంటిదని ఆడవాళ్ళని కూడా అడుగుతా ఉంటారు కదా! ఏమనంటే ఇది ఫ్రాంక్ అంటారు. ఎందుకంటే జెన్యూన్‌గా మాట్లాడితే కావాలని మాట్లాడినట్లయితది అది తప్పంటారు. తప్పులో పడ్డట్టు అనుకుంటారు ఎవరైనా. కాబట్టి ఎవరు మాట్లాడరు. కానీ అందరికి ఇష్టమే. కాబట్టి ఇది ఫ్రాంక్ అని చెప్తారు. ఇది ఫన్నీగా అడుగుతున్నావు అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు వీళ్ళు కావాలని అడిగినట్టు కాదు. కానీ శృంగారభరితంగా ఉంటది. కాబట్టి అందరు నవ్వుతారు కదా! ఇట్లా చెప్తారంట కంటెంట్. అంటే మనం కావాలని చెప్తే అది కావాలని చెప్పినట్టు ఉంటది. ఆ! కట్టుకథలా ఉంటది. కావాలని సృష్టించినట్టు ఉంటది. అలా మ్యాజిక్ ఉండదు. కాబట్టి చెప్పాను గదా! వేరే విషయం గురించి మాట్లాడితే ఇక్కడ ఈ విషయాన్ని జేయాలి. అంటే ఇప్పుడు ఒక చేత్తో సిగరెట్ తాగుకుంటూ మన ఫ్రెండ్స్‌తోని మాట్లాడితే ఎట్లుంటది? ఫ్రెండ్స్‌తోటి మాట్లాడినట్టు ఉంటది. కావాలని సిగరెట్ తాగినట్టు ఉండదు గదా! అట్లా శృంగారాన్ని చూపిస్తాననమాట. అప్పుడు ఇది జెన్యూన్ అవుతదనమాట శృంగారం అక్కడ. కావాలని చేసినట్టు ఉండదు. ఉద్దేశపూర్వకంగా చేసేదైనా దాన్ని ఇట్లా చూపెడతారనమాట. అప్పుడు అది జెన్యూన్‌గా ఉంటదనమాట. ఇక మీరు ఏ సన్నివేశమైనా శృంగారం అని గాదు ఏ విషయమైనా ఇలాగ చెప్పాలి. జెన్యూన్‌గా ఉంటది. ప్రేక్షకులను కట్టిపడేస్తది. ఆకట్టుకుంటది.